అందరికీ నమస్కారం. మన ఎంసీఎల్ఎఫ్ సంబంధించి లాగిన్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లింక్ అండి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనం ఒక యూజర్ నేమ్, ఒక డిస్ట్రిక్ట్ యూజర్ నేమ్ యాడ్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ యూజర్ నేమ్ తోటి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ మాస్టర్ ఉంటుంది. యూజర్ మాస్టర్ క్లిక్ చేసుకొని యూజర్ మాస్టర్ క్లిక్ చేయగానే మనకి కింద మీ జిల్లాలో క్రియేట్ అయినటువంటి యూజర్ నేమ్ ఒకటి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క యూజర్ నేమ్ క్రియేట్ అయింది. మనం ఇప్పుడు అన్ని మండలాలకి రెండు యూజర్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు అప్లికేషన్ రోల్ ఉంది కదా, ఇక్కడ అప్లికేషన్ రోల్లో మనం ఇక్కడ యాడ్ యూజర్ అంటాం. యాడ్ యూజర్ అన్నాక ఇక్కడ మన పేరు, ఎవరైతే నేమ్ ఉందో ఆ నేము, మనం రెండు యూజర్స్ క్రియేట్ చేస్తాం. ఒకటి ఏపీఎం యూజరు, రెండవది సిఎల్ఎఫ్ యూజర్. అంటే సిఎల్ఎఫ్ అంటే అకౌంటెంట్ కానీ ఆపరేటర్ కానీ ఒక యూజర్ క్రియేట్ చేస్తాం. ఈ రెండు యూజర్స్ క్రియేట్ చేస్తాం. వాళ్ళ పేరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రస్సు, యూజర్ నేమ్ మీరు పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చి. సపోజ్ మండలం పేరు, ఆపరేటర్ నేమ్, అదేవిధంగా పాస్వర్డ్, అదేవిధంగా అప్లికేషన్ మోడల్ సిఎల్ఎఫ్. ఇక్కడ మోడల్ సిఎల్ఎఫ్ తీసుకున్న తర్వాత అన్నీ మన మోడల్ సిఎల్ఎఫ్సే కాబట్టి అన్నిటికీ యూజర్స్ క్రియేట్ చేయాలి. మనకు ప్రతి మండలికి రెండు యూజర్స్ క్రియేట్ చేయాలి. ఒకటి ఎంసీఎల్ఎఫ్ బ్లాక్ యాంకర్ పర్సన్, రెండోది ఎంసీఎల్ఎఫ్ ఎంఐఎస్ అసిస్టెంట్. బ్లాక్ యాంకర్ పర్సన్ తీసుకున్నాం. ఫస్ట్ బ్లాక్ యాంకర్ పర్సన్ అంటే ఏపీఎం, ఎంఐఎస్ అసిస్టెంట్ అంటే ఆపరేటర్. ఈ విధంగా మనం రెండు యూజర్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసేసి స్టేటు తెలంగాణ, రోల్ తీసుకుంది కాబట్టి రోల్ తీసుకోలేదు కాబట్టి అట్లా వచ్చింది. తీసుకున్నా. ఇక స్టేటు తెలంగాణ, తర్వాత డిస్టిక్ ఆదిలాబాద్ లాగిన్లో కాబట్టి ఆదిలాబాదు, తర్వాత అక్కడ ఒక ఇచ్చోడ మండలం. ఇట్లా యాడ్ యూజర్ అనాలి. ఇట్లా కంటిన్యూగా మనకు అన్ని, మీ దగ్గర ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలకు సంబంధించి ఎంసీఎల్ఎఫ్ బ్లాంక్ యాంకర్ పర్సన్, అదేవిధంగా ఎంసీఎల్ఎఫ్ ఎంఐఎస్ అసిస్టెంట్ రెండు యూజర్స్ క్రియేట్ చేయాలి. ఈ రెండు యూజర్స్ డిపిఎం ఐబీ గారు ఈ చెప్పినటువంటి పద్ధతి ప్రకారం అన్ని మండలాలకు క్రియేట్ చేసి ఇవ్వాలి. ఇది మన ఫస్ట్ స్టెప్. ఇది మన మోడల్ సిఎల్ఎఫ్కి ఉపయోగపడుతుంది ఈ యూజర్, అదేవిధంగా విపిఆర్పి కూడా ఉపయోగపడుతుంది. ఈ రెండు స్టెప్స్ మనం చేయాలి. దయచేసి అందరు డిపిఎమ్స్ నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయి కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా మీకు, ఫస్ట్ యూజర్ మేనేజ్మెంట్కి వెళ్తాం. యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ యూజర్ అంటాం. యాడ్ యూజర్ అన్న తర్వాత యూజర్ నేమ్, సపోజ్ ఏపీఎం అనుకోండి, అక్కడ ఏపీఎం పేరు ఇస్తాం, ఆయన పేరేం పేరు, ఆయన మొబైల్ నెంబర్ ఇస్తాం, మెయిల్ అడ్రస్, ఎంఎస్ మెయిల్ అడ్రస్ ఇస్తాం. యూజర్ నేమ్ సపోజ్ ఇచ్చోడ చేస్తున్నాం, ఇచ్చోడ ఏపీఎం ఎంసీఎల్ఎఫ్, ఇచ్చోడ ఏపీఎం ఎంసీఎల్ఎఫ్ యూజర్ నేమ్. పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకుంటారు. అప్లికేషన్ రోల్ ఎంసీఎల్ఎఫే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ రోల్ ఫస్ట్ ఏపీఎం కాబట్టి బ్లాక్ యాంకర్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టేటు తెలంగాణ, తర్వాత మనకి ఇక్కడ ఆదిలాబాద్, ఇక్కడ ఇచ్చోడ. ఎందుకు నేను తీసుకున్నానంటే నాకు దగ్గర మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను చేస్తాను. ఎగ్జాంపుల్గా ఒక రాజు, ఆయన నంబరు, ఒక నంబరు 134, తర్వాత మెయిల్ అడ్రస్, తర్వాత యూజర్ నేమ్ నేను చెప్పిన ఇచ్చోడ ఏపీఎం ఎంసీఎల్ఎఫ్. పాస్వర్డ్ మనం ఏదన్నా నేనేం పెడతాను, SR@123 SERP@123. ఈ విధంగా పాస్వర్డ్ కూడా ఇచ్చా. మోడల్ తీసుకున్న బ్లాక్ యాంకర్, ఏపీఎం కాబట్టి బ్లాక్ యాంకర్ తీసుకున్న తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకున్న, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న, ఇచ్చోడ యాడ్ యూజర్ అంటే యాడ్ అయిపోతుంది. అదేవిధంగా ఆపరేటర్ది ఇది ఎంఐఎస్ అసిస్టెంట్ అని తీసుకుంటాం. ఎంఐఎస్ అసిస్టెంట్ తీసుకొని సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ తెలంగాణ ఆయనకు కూడా మండల్ యాడ్ చేస్తాం.
సేమ్ పైన కూడా యూజర్ నేమ్ తీసుకొని చేస్తాం. ఈ విధంగా యాడ్ యూజర్స్ చేయాలి. ఈ విధంగా ప్రతి డిపిఎం మీ యొక్క లాగిన్లో యాడ్ యూజర్ చేయాలి. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఎంసీఎల్ఎఫ్లో ఏ విధంగా లాగిన్స్ క్రియేట్ చేయాలో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీకు లింక్ పెడతాను. ఆ లింక్ ప్రకారం మనం ఈ ఎంసీఎల్ఎఫ్ దాంట్లో లాగిన్ అవుతాం. నేను ఇప్పుడు ఆదిలాబాద్ పాస్వర్డ్ లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ మాస్టర్లో మనం వెళ్ళి క్రియేట్ చేస్తాం యాడ్ యూజర్ లెక్క. ఇట్లా మీ మండలంలో మీ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలకి ఏపీఎం యూజర్ అదేవిధంగా ఆపరేటర్ యూజర్ రెండీ కూడా క్రియేట్ చేయాలి. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఇది మోస్ట్ అర్జెంటు. ఇది ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం కల్లా ఈ యూజర్స్ అనేటివి డిపిఎం గారు కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ.